అమ్మ మీరిప్పుడు చాలామందికి పుట్టిన తేదీలు తెలీదు. అసలు పుట్టిన సమయం కూడా చాలామందికి తెలీదు. సో, వాళ్ళ జాతకాన్ని ఎలా తెలుసుకోవచ్చమ్మా? చాలామందికి నేను ఏ సమయానికి పుట్టానో నాకు తెలియట్లేదండి. నా జాతకం ఏంటో కూడా నాకు తెలీదు అని చెప్పి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో, వాళ్ళ జాతకాన్ని ఏ విధంగా తెలుసుకోవచ్చమ్మా? జాతకం అంటే సమయం ఉంటే వాళ్ళ సమయాన్ని బట్టి చక్రం రాసేస్తారు. సమయం కూడా లేనటువంటి వారు నామ నక్షత్రం అంటారు. వారి పేరు పెడతారు కదా, ఆ పేరు ఉంటుంది కదా, ఆ పేరు బట్టి కూడా ఆ నక్షత్రం, ఆ నామ నక్షత్రం అనేటటువంటిది అంటే జన్మ నక్షత్రం నామ నక్షత్రం అని ఉంటుంది. వారి జన్మలో ఏ సమయంలో జన్మించారో సమయం లేనప్పుడు, వారి దగ్గర టైం లేనప్పుడు అప్పుడు జన్మ నక్షత్రం తెలియదు కదా. తెలియనప్పుడు ఏం చేస్తారంటే వీరి పేరు మీదుగా నామ నక్షత్రం అని తీసుకుంటారు. తీసుకుని ఆ నామ నక్షత్రం బట్టి చక్రం వేస్తారు. చక్రం వేసి అప్పుడు వారికి ఉన్నటువంటి కుండలిని చక్రంలో మొత్తం అంతా కూడాను ఎక్కడ అంటే శని అర్ధాష్టమ శని ఉందా, శని అష్టమ శని ఉందా అని చెప్పి మొత్తం అంతా అంటే వారికి ప్రతి మనిషికి కూడాను శని ప్రభావం అనగానే మనందరికీ భయం. శనేశ్వరుడు ఆయన, ఏదో అయిపోతుంది మనకు వచ్చి అందులో దూరిపోతాడు, మనల్ని కూడా ఆయన నల్లగా ఉన్నట్టు మనల్ని కూడా నల్లగా చేసేస్తాడు, ఏమిటో భయాలు పడిపోతూ ఉంటాం మనం. అంటే ఆయన యొక్క నీడ మన మీద పడిపోతుంది అని భయపడుతూ ఉంటాం. ఈ నామ నక్షత్రాన్ని బట్టి మన పేరు బలాన్ని బట్టి కనుక మన ఇంటి పురోహితులు ఉంటారు కదా, వారి దగ్గరికి వెళ్తే కనుక వారు చక్రం వేస్తారు. జాతక చక్రం వేసి అప్పుడు మనకి ఏదైనా శని మహాదశ చేసేవాడు ఉంటాడు. అంటే ఏలినాటి శని జరుగుతోంది అనుకోమ్మా, ఆ 700 సంవత్సరాల్లో కూడా ఏలినాటి శని జరిగేటప్పుడు ఆ 7 సంవత్సరాల్లో మొట్టమొదట మంచి చేశారనుకో, వెళ్ళేటప్పుడు చెడు చేసి వెళ్తాడు. లేదా రావటమే చెడుతో చేశాడనుకో, వెళ్ళేటప్పుడు వీళ్ళకి మంచి చేసి వెళ్తాడనమాట. ఎవరికైనా సరే ఈ శని మహర్దశ ఉంటుంది, దుర్దశ కూడా. అంటే వారికి చెడ్డ కాలం ఉంటుంది, మంచి కాలం కూడా, రెండూ చేస్తాడు ఆయన. అంటే దీని అర్థం ఏమిటి? దేనికి భయపడక్కర్లేదు. ఇందాక నేను అమావాస్య అప్పుడు చెప్పింది అదే. ఈ చీకటని భయపడద్దు, తర్వాత వచ్చేటటువంటి వెలుగు కూడా ఉంది, అది దృష్టిలో పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మనకి ఏదో జరిగిపోతుందంటే కొన్ని స్వయంకృతాపరాధం వల్ల ఉంటాయి. మరి ఇప్పుడు దేవుణ్ణి పట్టుకుంటే లేకపోతే దేవుడి పాదాలు పట్టుకుంటే అయిపోతుందా అని అడుగుతూ ఉంటారు కదా. అవును, మరి నా దగ్గర ఎప్పుడు నాకు చండాల సమయం నడుస్తోంది, ఇప్పుడు అర్ధాష్టమ సేనో ఏదో లేకపోతే కనుక ఏళ్ళాడు సేనో నడుస్తున్నప్పుడు దాన్ని నేను తప్పించలేనప్పుడు మరి నేనేం చేయాలి? భగవంతుడి పాదాలు పట్టుకోవాలి. ఆ భగవంతుడి పాదాలు పట్టుకున్నప్పుడు ఏం చేస్తాడు భగవంతుడు? మనకున్నటువంటి ఆ దశ ఏదైతే ఉందో వాట్ల నుంచి వచ్చేటటువంటి ప్రభావం ఏదైతే ఉందో వాటిని అంతటినీ మనకు తట్టుకునేటటువంటి శక్తిని ఇస్తాడు. మనోధైర్యాన్ని ఇవ్వటం జరుగుతుంది. శారీరక శక్తి, మనశ్శక్తి రెండు కూడా ఇస్తారు. ఇవ్వటంతో పాటుగా ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, నా నెత్తి మీద పెద్ద బండరాయి పడింది అనుకో, నేను ఉండను నీతో మాట్లాడటానికి. అదే చిన్న గులకరాయి పడింది అనుకో, ఒప్పి గట్టిందమ్మా, ఒక పావు గంట ఆగి చెప్దామే అంటాను. అంటే అక్కడ ఏంటి? భగవంతుడు చేయడం పెడతాడు, భగవంతుని పట్టుకోవడం. అంటే మనకి ఆ దశ జరుగుతున్నప్పుడు భగవంతుడిని స్మరించాలి. ఇప్పుడు మరి అడిగిన ప్రశ్నకైతే కనుక మనకి ఆ నామ నక్షత్రాన్ని బట్టి శుభ్రంగా జాతకం తెలుసుకోవచ్చు. తెలుసుకోలేకపోతామేమని భయపడాల్సిన పని అయితే లేదు. అది జ్యోతిషులు చక్కగా రాస్తారు.